రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 11.75 అడుగులు ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక కోనసీమలో వశిష్ట, వైనాతీయ, గౌతమి నదుల మధ్య 75 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గోదావరి ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అక్కడ అధికారులు అయితే మాత్రం మమ్మల్ని చర్యలు చేపట్టారు. మరోపక్క దిగువ ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఇప్పుడు మనం ప్రస్తుతం గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాం. రాజమండ్రి చూసినట్లయితే అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తు ఉంచి ఇక్కడి నుంచి దాదాపుగా 10,50,000 క్యూసెక్కుల నీరు దిగువకి విడుదల చేస్తున్నారు. దీంతో కోనసీమ జిల్లాలో ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లంక గ్రామాలకి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నిత్యావసరాల కోసం అధికారులు దగ్గరుండి బోట్ల మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. అలాగే స్కూల్కి వెళ్లాల్సిన విద్యార్థులు కూడా బోట్ల మీదే ప్రయాణం చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పి గన్నవరం, ఇక్కడ చూసినట్లయితే ఐనివిలి మండలంలో లంక గ్రామాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. మరోవైపు చూసినట్లయితే ఎగువ అంటే పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న భద్రాచలం దగ్గర ఇప్పుడు 3వ ప్రమాద హెచ్చరికకి దగ్గరగా వరద గోదావరి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం 51.2 అడుగుల నీటి మట్టం భద్రాచలం దగ్గర ఉంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 12.2 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. ఇక్కడ మొత్తం చూసినట్లయితే కోనవరం దగ్గర చూసినట్లయితే 48 అడుగులకు కూడా ఇక్కడ వరద నీటి మట్టం చేరుకున్న పరిస్థితి ఉంది. దీంతో మొత్తం సింతూరు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల గ్రామాలు ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా ముంపు బారిన పడుతున్నాయి. దాదాపుగా 100 గ్రామాలకి ఇక్కడ రాకపోకలు తెగిపోయి, అలాగే ఒడిశా ఛత్తీస్గఢ్కి వెళ్ళే ఆంధ్ర నుంచి ఒడిశా ఛత్తీస్గఢ్కి వెళ్ళే 30, అలాగే 326 జాతీయ రహదారుల మీదకి వరద నీరు వచ్చి చేరడంతో వాహనాలు ఇక్కడ భారీగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కూడా 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కూడా ఆల్రెడీ 326 జాతీయ రహదారి మీద వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇప్పటికే అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అలాగే ఎస్పీ కూడా ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, లోతట్టు గ్రామాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి, అలాగే తరలి రావాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే ఇప్పటికే కొండ ప్రాంతాలకు చేరుకుని, ఎత్తైన ప్రదేశాలు చేరుకుని డేరాలు వేసుకుని ఆల్రెడీ ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారు నివాసం పొందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్లయితే దిగువన గల ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, అలాగే కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇక్కడ ప్రకటించారు. ఉదయం నుంచి కూడా ఏదైతే ప్రమాదకర పరిస్థితులు లంక గ్రామాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే రెవెన్యూ, పోలీసు, అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ లోతట్టు గ్రామాల ప్రజల్ని, లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత పునరావాస కేంద్రం తరలించడానికి కూడా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఇక్కడ తెలియజేసిన పరిస్థితి ఉంది. ఏదైనా వరద గోదావరి ఈరోజు సాయంత్రం వరకు కూడా బాగా పెరిగే పరిస్థితి ఉంది. సాయంత్రానికి భద్రాచలం దగ్గర 53 అడుగులకు చేరుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు ఫోర్కాస్ట్ పెట్టి చెప్తున్నారు. అలాగే ఇక్కడ ధవళేశ్వరం దగ్గర చూసినట్లయితే 13.75 అడుగులకి చేరుకున్నట్లయితే ఇక్కడ 2వ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. అప్పటికి 12 లక్షల క్యూసెక్కుల నీరు ఇక్కడ దిగువకి విడుదల పరిస్థితి ఉంది. దీంతో కోనసీమలో లంక గ్రామాల ప్రజలందరినీ కూడా ఇక్కడ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే అప్రమత్తం చేసి ప్రతి సమస్యాత్మక లంక గ్రామాలకి కూడా ప్రత్యేకించి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పునరావాస కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి లోతట్టు గ్రామాల ప్రజల్ని లంక గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి కూడా ఆదేశం చేశారు. ప్రస్తుతం సముద్రంలోకి 10,50,000 క్యూసెక్కుల నీరు కలుస్తూ ఉంది. ఇది వశిష్ట, వైనతేయ, గౌతమి నదుల ద్వారా సముద్రం మొగలోకి వెళ్ళి సముద్రంలో కలిసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.